నమ్ముకోవడం కాదు, ఈ జీవిత కాలం వరకే ప్రభువుని నమ్ముకోవడం కాదు, మరొక జీవితం ఉంది అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడండి. మనిషికి మరొక జీవితం ఉంది. ఆ జీవితాన్ని గురించి ప్రపంచ ప్రజలకు ఎవరికీ తెలియనటువంటి సంగతి అండి. ఆలోచించండి, ఈ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారండి. మనుషులందరూ కూడా సహజంగా ఆలోచించే విషయం ఏంటంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని చింతిస్తారటండి. మరి తర్వాత విషయాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఈ భూమి మీద అంటే, ఇగో బైబిల్ అర్థమైన వాళ్ళు తప్ప. ఈ జీవిత కాలము మట్టుకే ప్రభువునందు నిరీక్షిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతున్నారు అని అంటే, మరి మనుషులందరికంటే దౌర్భాగ్యులు కాకుండా ఉండాలంటే ఈ జీవిత కాలము మట్టుకే కాకుండా మరొక కాలము కూడా ఉంది అనే సంగతిని మనం తెలుసుకోగలగాలి. మనిషికి ఈ కాలమే అనుకుంటున్నారు, స్వల్పకాలం ఇది, అల్పకాలం ఇది. దేవుడు చెప్పినటువంటి కాలం ఎంత అంటే 70 సంవత్సరములు, అంతే కదా. అధిక బలమున్న ఎడల లేకుంటే బలం లేకుంటే, అధిక బలం లేకుంటే, అధిక బలం లేకుంటే 70 సంవత్సరాలలోకి చనిపోతాడు. అధిక బలమున్న ఎడల మరో 10 సంవత్సరాల వరకు బ్రతుకుతాడు. కానీ ఆ బ్రతికి ఎలా ఉంటుందంటే ఆయాసం, దుఃఖం. మంచాన పడితే ఎలా ఉంటుంది చూడండి. వృద్ధాప్యంలో ఉన్న తర్వాత మంచాన పడితే ఎలా ఉంటుందండి? కోడళ్ళు గురికిస్తారు, కొడుకులు ఇబ్బంది పడతారు. చూడండి ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనకు తెలుసు భూమి మీద. కానీ తర్వాత పరిస్థితి గురించి దేవుడు చెప్తున్నాడండి బైబిల్లో. ఇప్పుడు ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు అంటే, బ్రతికున్న వాళ్ళ కొరకే ఆలోచించడం భూమి మీద మనం చూస్తున్నాం. కానీ బైబిల్లో దేవుడు చెప్తున్న ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచించాలండి. మనం ఈ జీవిత కాలము మట్టుకు ప్రభువునందు నిరీక్షించకూడదు. అంటే ఈ జీవిత కాలం వరకే నిరీక్షించకూడదు, మరొక జీవిత కాలం ఉంది మనిషికి. మనిషి కలిగి ఉన్నటువంటి ఆత్మ శాశ్వత కాలము ఉండేది. మనిషి కలిగి ఉన్నటువంటి ఈ దేహం స్వల్పకాలము కలిగినది. అందుకే దేవుడు చెప్పాడు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది, కొంతకాలం మాత్రమే కనబడుతుంది. అటు తర్వాత ఈ శరీరము కనబడకుండా మాయమైపోతుంది. కొద్ది కాలం వరకే బ్రతుకుతారు. మరి అటు తర్వాత గురించి ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేదండి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏ శాస్త్రములో లేదు. మరణించిన తర్వాత ఏమవుతుందో ఏ శాస్త్రవేత్తకు తెలియదు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. గ్రీసు దేశస్థులు ఏం చేస్తున్నారంటే తెలుసా? ఒక మంచి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మంచి మాట చదువుకుందాం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి. మంచి మాట దేవుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం అండి. 1వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఏమని రాయబడిందో చూద్దామా? యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రపంచములో అత్యున్నతమైన మహాజ్ఞానులు పలుకుతున్నటువంటి మాట అండి. ఒక వర్గం ఏం చేస్తున్నారు? జ్ఞానం ఎక్కడుందని వెతుకుతున్నారు. వెతికినా కూడా వారి జ్ఞానంలోకి రానటువంటి విషయమే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది. జ్ఞానాన్ని వెతికినా, జ్ఞానాన్ని గురించి ఎన్ని సంవత్సరాలు పరిశోధించినా, చనిపోయిన వ్యక్తి తర్వాత ఏం జరుగుతుందో ఇప్పటి వరకు కాదు, ఎప్పటి వరకు ఎవరికీ తెలియని సంగతి. అదేనండి ఇప్పుడు బైబిల్లో చెప్పబడుతున్న సంగతి. మేము క్రీస్తును ప్రకటించుచున్నాము. ఒక వర్గం జ్ఞానాన్ని వెతుకుతున్నారు, మరొకరు సూచక క్రియలు అడుగుతున్నారు. మేమైతే సూచక క్రియల గురించి కాదు, ఈ లోక జ్ఞానానికి తెలియని విలువైనటువంటి మహాజ్ఞానమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఎవరండి? యేసుక్రీస్తు ఎవరు తెలుసా అండి?